నివాళులు అర్పించాం. బాబాసాహెబ్ అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలో అంటరాని కులాలకు, బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. ఈరోజు కొందరు సన్నాసులు రాజ్యాంగాన్ని పాటించట్లేరు, కొందరు రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు, కొందరు అంబేద్కర్ పేరు చెప్పుకొనే కొందరు సన్నాసులు బతుకున్నా కానీ మళ్ళీ అంబేద్కర్ పేరు చెప్పడానికి సిగ్గుపడుతుంది ఈ సమాజం. అంబేద్కర్ ఈరోజు చనిపోయిన రోజు కాబట్టి యావత్ భారతదేశానికి కూడా చాలా బాధాకర విషయం. అంబేద్కర్ ఎప్పుడు కూడా నిజంగా ఈ భారతదేశ ప్రజల కోసమే మాట్లాడేవారు. డైలీ ప్రతిరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పేదల గురించి ఆలోచించేవాడు. కానీ బడుగు బలహీన వర్గాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ పనిచేస్తే ఈరోజు బడుగు బలహీన వర్గాలు కూడా అగ్రకుల మనవాదుల పార్టీలో చేరి ఆ పార్టీలను గెలిపించుకుంటూ ఉంటున్నారు. ఇది శోచనీయం. భావి తరాలకు భారత రాజ్యాంగం అందించింది కాబట్టినే ఇంత స్వేచ్ఛగా మనం జీవించగలుగుతున్నాం. రాబోయే రోజులలో కూడా భారతదేశానికి భారత రాజ్యాంగం కూడా బీజేపీ పార్టీ లేకుండా చేయాలని కుట్ర చేస్తూ ఉన్నది. ఆ కుట్రలను ఈ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు తిప్పుకొట్టాల్సిన అవసరం ఉన్నది. అలాగే దేశంలో సన్నాసులు కొందరు జమిలీ ఎలక్షన్లు తెచ్చి ఈ దేశాన్ని ఒక్కటేసారి ఎలక్షన్లు పెడదామని ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా నువ్వు జమిలీ ఎలక్షన్లో పోతే బ్యాలెట్ ద్వారా ఓటు ఈ భారతదేశంలో ఓటు నిర్వహించాలి, ఈవీఎంలు రద్దు చేయాలి. ఇది అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం చెప్తున్నాం, ఈ దేశంలో బీసీలు అధిక శాతం ఉన్నా బీసీలకు 52% పార్లమెంట్లో రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు ఎందుకు కనిపిస్తలేరు? 11 సంవత్సరాలు బీజేపీ పార్టీ ఉంది కేంద్రంలో, మరి బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వట్లేరు అని చెప్పి నరేంద్ర మోడీని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఇప్పుడు ఈరోజు తెలంగాణలో కులగన చేపడతాము. తెలంగాణ ప్రజలు కూడా అందరూ సహకరించాలి. అలా సహకరించినప్పుడే భారతదేశంలో బీసీల జనాభా తెలుస్తుంది, బీసీలకు రాజకీయ చైతన్యం అవుతారు. తెలంగాణ రాష్ట్రంలో కొందరు ఏబిసిడి వర్గీకరణ చేయాలి, చేయొద్దని అంటలేరు. కానీ నిజంగా పార్లమెంటు విలువలతో పార్లమెంటు బిల్లు పెట్టి వర్గీకరణ చేయాలి. కానీ దొంగ సాటుగా ఒక నీ సొంత గద్దీలను పెట్టుకొని వర్గీకరణ చేసి దళితుల మధ్య చిచ్చు పెడతారు, మాలామాదిగలు పెడతారు, హిందూ ముస్లింల మధ్య గొడవలు వేస్తారు. అన్ని కులాలకు చిచ్చు పెట్టి తమ మనువాద రాజకీయ పార్టీలు మాత్రం రాజ్యాధికారంలో ఉన్నాయి. అది పేదలేసిన ఓట్లతోటే రాజ్యాధికారం ఉంది. లాస్ట్కు పేదలకే పంచాలు పెడుతూ మొత్తం గడుపుకుంటూ తన రాజ్యాధికారాన్ని మంచిగా అనుభవిస్తున్నారు. కానీ ప్రజలారే గమనించాలి, ఈరోజు వాళ్ళ అధికారం కోసమే పాకులాడుతున్నారు, వాళ్ళ సొంత స్వలాభం కోసమే. కానీ ప్రజల కోసం మేము అన్నీ చేస్తున్నామని చెప్తూ నటిస్తూ ఉన్నారు. కానీ ఒకటే, భారతదేశంలో వీళ్ళందరినీ బాగా డబ్బులు సంపాదించి ఒక్కొక్కరు 10 సార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా అయ్యి ఈ దేశాన్ని దోసుకొని పందుకొప్పులాగా తింటున్నారు, సామాన్యులను లడ్డు విడుస్తూ ఉన్నారు. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళని ఏమి చేయలేవు, ఒక్క భారతదేశంలో ఇచ్చిన ఓటు ద్వారానే ఈ సన్నాసులను గద్దె దింపాల్సిన అవసరం ఉన్నది, పేదోళ్ళు రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉన్నది. ఈ కార్యక్రమంలో మాలమానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది డాక్టర్ శంకు శ్రీనివాసులు గారు పాల్గొన్నారు, షేక్ మక్బూల్ గారు. అలాగే ఈ కార్యక్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయిన రోజు కాబట్టి భారతదేశ ప్రజలందరికీ కూడా ఈరోజు చాలా బాధాకరమైన విషయం. జై భీమ్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. నా పేరు చేపూర్ రాజు, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్. జై భీమ్, జై భీమ్.